అంటే సాయి అంటే అంటాడు సినిమా. చలో థియేటర్ అయితే వచ్చినాం. అయితే టికెట్ అయితే సంపాదించాం. ఇంత పెద్ద గుట్లాట కూడా నువ్వేం కాదు. డైరెక్ట్ మూవీ అయితే ఏడుపు వచ్చింది. రాకేష్ గారు ఏడిచిండ్రు ఆల్మోస్ట్. రామ్ చరణ్ లాస్ట్ ఒక డైలాగ్ ఎత్తాడు, మళ్ళీ పుడతావా. మీనింగ్ ఏంటంటే మళ్ళా పుట్టాం, పుట్టినప్పుడే నువ్వు గట్టిగా సాధించు అని ఒక మనకి ఇంటి ఇస్తాను అన్నట్టు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముచ్చటేంటంటే మేమైతే ప్రతి సినిమాకి అయితే పోతున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ అయితే ప్లాన్ అయితే తీసుకున్నాం, వెళ్తున్నాం. మా పులి వచ్చింది రాజు డేంజర్ స్మైల్. షాక్ అయ్యారా? లేపు హాయ్ బాయ్ కదం. తెలుసా రాజు డేంజర్ స్మైలీ 1 2 3 143 123 143 పోతున్నాం ఇక. అయ్యప్పనా ఈయన బైక్ మెకానిక్ గైస్. ఈయన మీకు ఎక్కడ అందుబాటులో ఉన్న బండి ఖరాబ్ అయినా, మీకు బండి ట్రబుల్ ఇచ్చినా, ఏం చేసినా కానీ ఇక కాంటాక్ట్ గారు ఇడు ఒకసారి నంబర్ చెప్పు ఏంటి 9963555781. ఈ నెంబర్ని కాంటాక్ట్ కానీ. యాక్చువల్గా ముచ్చట మేము ఏమనుకున్నాం అంటే ఇవాళ మేము అంటే వీకెండ్ కదా, సాటర్డే కదా, ఇంటికి పోయి ఇంటికాడ రేపు ఒక చిన్న బ్లాగ్ ఉండేది, దావత్ ప్లానింగ్ వేరే. కాకపోతే ఇవాళ నైట్ అటు పోయే బదులు ఇక్కడే సినిమా రిలీజ్ అయింది చెప్పేది. సినిమాకి పోయి నైట్ అయితే ఇంటికి పోయి పండుకొని మార్నింగ్ అయితే మళ్ళీ అయితే ఇంకో షూట్కి అయితే వెళ్ళిపోతాం. తినకుండా ఫాస్టింగ్ ఉండి ప్రతి సినిమా ఇటు కావాలని చెప్పి ఫాస్టింగ్ ఉన్నాడు పాప. సినిమా 2 days అయితే రిలీజ్ అయ్యి పోదాం. అలా నవీన్ గోల్డెన్ బాయ్ ఉన్నాడంట, చూద్దాం. చిన్న క్లిప్ ఉన్నాడు, అంతా కూడా ఎక్కువ ఏం లేదంట. అసలు నవీన్ గోల్డెన్ బాయ్ కూడా ఏం రివీల్ చేయలేదు అసలు మొత్తమే. అసలు తను ఉన్నాడు లేడు అని కూడా రివీల్ చేయలేదు. ఇక మనోళ్ళు కూడా బండి కోసం చూసుకుంటారు, మళ్ళీ ఎక్కిపోయి తీసుకురావాలి. ఇది కథ. గణేష్ అన్న బండి చూస్తారా మీరు? డైరెక్ట్ మీరు షాక్ అవుతారు. మీరు GT 650 ఇది డైరెక్ట్. ఇది చూడు ఇక దిస్ గాయ్ స్టెప్స్ ఎక్కేసారు దమ్ అవుతుంది. ఇగో ఇది అలాగే లెవెల్ బందాత. ఇది ఆల్సో అలాగే లెవెలే. చలో పోదాం. ట్రిపుల్ రైడింగ్ అయితే పోతున్నాం. మరే పోలీసు మా ఉంటే మాత్రం తీసుకుంటాం. దొరికాడిచ్చేస్తాం అండి, దొరికాడిచ్చేస్తాం. మామూలు పట్టుకుని బండి అట్లా దీంతో లాభం ఏం లేదు. ఎట్లా అమ్మేదా కదా, అమ్మేతావా? ఎంత 5,000 చూస్తానా అంటే ముగ్గురం పోతున్నాం. డైరెక్ట్ మామ కనిపిస్తే ఎక్కుతాడు డైరెక్ట్. కూర్చుడే డైరెక్ట్ చెప్పే. సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి 2 days అవుతుందా? 2 daysకి మేము ఇలా అవుతున్నాం. ఎందుకంటే వీకెండ్ కాదు. నేను పని అతను ఇప్పుడు జాబరు కొత్తగా ఎన్నైనా ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యాడు, పాస్ అయ్యాడు పిల్లాడు. మండే రోజు అయితే జాయినింగ్ డేట్. అది మాకు దొరకదు, ఫుల్ బిజీ అవుతుంది. బండికి బ్రేక్ లేవడం బ్రేవ్. ఈ మరి మెకానిక్ లేకపోతే ఇంకేమన్నా. చలో చూడు ఒకసారి అంబేద్కర్ లొకేషన్ డైరెక్ట్. ఇది గణేష్ అన్నది, ఇది గ్రౌండ్. రోజు 4:30కి గ్రౌండ్ ఆడుతుంది. అది మా ప్లేస్ అక్కనే. వాళ్ళ పిల్లకాయలు కూడా ఆడుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఆడి ఇంటికి వస్తాం. అంటే సాయి అంటే సాయి అంటాడు. సినిమా పోదాం అంటే ఏం చెప్పదా చెప్పు. 6:30 ఆల్రెడీ షో. పోదాం. మనోడు తీసుకోతున్నావు. 6:30 షో అంటే వీడు టీ పాయింట్ పట్టుకొచ్చిండు, చాయ్ తాగి సినిమా సర్వెంట్ కోసం. చలో పోదాం. చాయ్ అలాంటి పలకి నొప్పి దెబ్బకి ఒక బుక్క నోట్లో కూడా తక్కువైంది. నాకైతే నచ్చింది. ఇక బాగా వేరే చూపెట్టాను. ఇక చూడు కట్టు చూపెట్టు, చూపెట్టా ఎగ్జాక్ట్లీ 3 లైన్లు ఉంటాయి. వచ్చి ఉంటుందా? మా కెమెరామ్యాన్ రారా అంటే అన్న నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు వాడు జాబర్ అండి కదా, పని చేసుకొని బతాను. ఇప్పుడు పిల్లాడు రారా అంటే అన్న రాలేనా, నేను డ్యూటీకి వెళ్ళిపోతా అని చెప్పేసి డైరెక్ట్ మొదల మీదనే
అది ముచ్చట. సరే రేపు వెళ్దాం తీరా అయితే సినిమాకి అయితే నైట్ సినిమా అయిపోయినాక కాల్ చేసి ఎట్లుందో అని చెప్పేసి రేపు అత్తరాడు పక్క అత్తరాడు నేను రేపు ఎట్లా లీవ్ కదా. రేపు లీవ్ సండే కదా. చలో థియేటర్ అయితే వచ్చినాం. టైం చూడు 6:27 డైరెక్ట్ మన షో అంటే మనం ఎప్పుడు కానీ లేట్ కామర్సే మనం. చలో పోదాం. బండి పార్క్ చేయాలి మన పల్సర్ డుకాటి. చలో మన గిలో నువ్వు కన్నా. చలో మంది పార్కింగ్ మీద చేసినాం పోతున్నాం. మంది బాగానే మంది వచ్చి బండ్లు మొత్తం ఫస్ట్ డే అయితే ఇలా కూర్చుంటే అదే మాకు టికెట్ దొరుకుతుందా? టికెట్ అయితే లేదు, అడగాలి. ఇది చదువుతుంది లేవా తమిళ చూస్తే సినిమా కూడా రాయాలి. టికెట్ ఎందుకు లేదురా, పార్కింగ్ టికెట్ కొన్నాం చాలు. ఫస్ట్ డే 1 అయితే మొత్తం అంతా కాలే డైరెక్ట్ మొత్తం దొరుకుతా టికెట్లు. చూద్దాం ఒకసారి అడుగుదాం. కీలకైతే టికెట్ అయితే సంపాదించాం. ఇంత పెద్ద గుట్లాట కూడా మూకేం గిట్లా రేస్ గుర్రెలు ఎక్కువ గిట్ల గిట్ల రేస్ గుర్రెలు ఎక్కువ గిట్లా. నా సీట్ నెంబర్ ఎంత తెలుసా? నా సీట్ నెంబర్ ఎంత తెలుసా? పెద్ది అట, తెలుగు అట, 700 చూడు. నడురి డేంజర్ స్మైల్ నడు. లాస్ట్ నేను పెట్టిన మూలకో తెలుసు సీటు మధ్యలో నీవండి సినిమా ఒకటే చూస్తాను. మధ్యలో నీకు కూడా చూపిస్తాను. ఇంటర్వ్యూలు అయింది బాగా సేపు అయింది. రాశంకర్ నీ అయితే ఇట్లా ఇంటర్వ్యూలు అయింది కానీ సినిమా మాత్రం మస్తుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. హాఫ్ హాఫే సూపర్ అంటే సూపర్ నచ్చింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా. మన ఊరి కోసం ఆడుతున్నారు అట్లా ఆ ఊర్లో ట్రైన్ ఆగుతుందా ఆగదా మీరు కామెంట్ చేయండి. అదే ట్విస్ట్ మస్తుంది. సో మా బొబ్బిలి పూలి అయితే అన్నాడు రాజు డేంజర్ స్మైలీ. ఏం చేద్దాం బాయ్? ఎట్లా అనిపిస్తుంది బాయ్? బయటకు వెళ్దాం. గేట్ వాళ్ళకి ఓపెన్ చేసుకుని చలో కౌడూరు డైరెక్ట్ మంది చూడరు. ఇది ఉన్నది, ఇది నాకు ఆల్రెడీ అయింది. ఇది ఉన్నది. దీనిలో మనం మందిలో ఎడబోతాం రయ్యా. ఇప్పుడు ఇల్లు మంది ఉన్నారు. హౌస్ఫుల్ డైరెక్ట్ పేపర్స్ ఉడురి డైరెక్ట్ చల్లిల్లారా పేపర్? పేపర్లు చల్లిల్లా? పేపర్ అనలే కానీ ఇట్లా అన్నారు. ఇది నాయే పేపర్లు. పొద్దుగాలండి పొద్దుగా ఇప్పుడు సెకండ్ షో ఇది మాది. చూడు ఎట్లున్నాయో. ఒక్క 20 రూపాయలు ఒకటే ఎక్స్ట్రా చీజ్ అట. ఇంకా ఒకటే కనిపించింది కాడు. మొత్తం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సినిమా అయితే రేంజ్లో ఉన్నది. అందుకే 110 కోట్లు కలెక్షన్ చూస్తున్నారు అన్నమాట ఒక్క రోజు 2 రోజుల్లో. నెక్స్ట్ ఏం చెప్పాలి? గీనాసుండోళ్ళు పోలీలు తీసుకొచ్చుకుంటే ఇట్లా ఇప్పుడు నాకు అర్థం కాదు. ఏం పెట్టి బతుక ఉండరు బయట 4 వీళ్ళు వస్తాయి. మనం ఒకటి ఎక్స్ట్రా చీజ్ ఒకటే మనకి సెట్ అవుతుంది అలా. ఎక్స్ట్రా చీజ్ ఒకటే సెట్ 20 రూపాయలు అది తీసుకొని పాత్ర కూడా 120 రూపీస్ చిన్న. ఇంటికాడ నుంచి సరపిండి కట్టుకొచ్చుకున్నాయి అంతేనా? సరపిండి ఇంకేముంటది ఇంట్లో కాడ కారపోట్లు ఉంది పట్టుకొచ్చి మంచిగా తినొచ్చు. ఆడికి చెప్పిన పట్టుకోరా అంటే మీరు ఇంట్రా వినరు. అటు వాళ్ళు రేట్లు ఉంటాయి థియేటర్లో. ఇంటికాడ నుంచి వెళ్ళి సర్ది కట్టుకొని రావాలి థియేటర్కి వస్తే ఖచ్చితంగా. 6 ప్యాకెట్ రాదు. ఇటు బయట సెక్యూరిటీని అమ్మాలి. మనకు 10 రూపాయలు ఇస్తే వాడికి పెడతాం. గురించి సెకండ్ హాఫ్ లో చూస్తున్నాం. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం మేము. చిన్న క్లిప్ వస్తుంది అట అంతేనట. ఆయన ఫాలోవర్స్ మేము చూద్దాం అది ఎట్లుండదు. పీకుదా ఘోరంగా 6 ఘోరంగా కూడా ఉందా? బయట కూడా ఉంటుంది మాత్రం అంతేనా? నిజమే. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఇప్పుడు నవీన్ గోల్డెన్ మైండ్ ఉంటాడు. ఇప్పుడు చిన్న క్లిప్ ఉంటాడు.
సినిమా మాత్రం మంచిగా ఉంది ఒకసారి చూడొచ్చు. ఒక్కసారి వచ్చాడు చాలా చూడొచ్చు. బైక్ అసలు లిటరల్లీ చెప్పాలంటే ఎనిమిదిగా ఉంది. లాస్ట్ మూమెంట్ లో అయితే ఎమోషన్ వచ్చేసింది డైరెక్ట్. లాస్ట్ ఒక 20-30 minutes అయితే గాయస్ ఎమోషనల్ కంప్లీట్ గా ఎమోషన్. మావాడు అయితే ఎడిట్ చేసిండు కంప్లీట్ గా. మావాడు నేను కూడా ఆల్మోస్ట్ నేను కూడా వచ్చేసిండు. అట్లా ఆట వచ్చింది లాస్ట్ మంచి ఎక్సలెంట్ ఉంది. అంటే వాడు లాస్ట్కి అయితే వాడు ఎవడని ఒప్పుకోలేదు అంతే అట్లా అంటే అట్లా అట్లా వెళ్ళిపోయింది సినిమా. ఇదా మంచిగా ఉంది సినిమా, చూడొచ్చు. న్యూస్ బంప్స్ అయితే కంప్లీట్ గా లాస్ట్ హాఫ్ అన్ అవర్స్ అయితే సినిమా ఎమోషన్ గైస్. వచ్చి అయితే వాచ్ ఇట్ మూవీ పెద్ది. నా ఫేవరెట్ పేరు ఇక్కడ నుంచి పెద్ది. మరి మీకు అయితే కామెంట్ చేయండి. బండి వచ్చేసి అక్కడ అందరిని మనం ఇంత అవుతారేంది. బండి స్టార్ట్ అయితే లేదు గాయస్. నువ్వు కాదు గాయస్, డైరెక్ట్ మావుడు మెకానిక్ గాయస్. అయింది మళ్ళీ అయింది, పేరున్నట్టున్నది. చలో చూడుకు మూవీ అయితే ఎగ్జామ్ ఉన్నది. చూడండి సార్ బాగా మమత థియేటర్. ఓ మమత థియేటర్ 10 years మైలి. బండి స్టార్ట్ అయితే లేదు బాయ్. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం అంత ఘోరం అయిపోయింది. ఇప్పుడు నైట్ షోకి వచ్చేస్తున్న మూవీకి చెప్పేసాను ఆల్రెడీ. ఇన్స్టాలో స్టోరీ పెట్టేసిన సినిమా సూపర్ ఉంది వచ్చి మూవీ. ఇప్పుడే వచ్చిర్రా. అయ్యో గుద్దింది. స్కార్పియో డైరెక్ట్ అన్నా అన్నా పెడతాడన్నా అన్నా ఎక్కుతాడన్నా. దూరం పోయి అది బ్రేకులు పడే అది. ఇప్పుడు గీడ ఆగి ఒకసారి ఫోన్ చేద్దాం మనం. కొంచెం సైడ్గా రాదు. మూవీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము పొట్లం బిర్యానీకి అయితే వచ్చినాం. పొట్లం బిర్యానీ ఇది. మూవీ అయితే మంచిగా ఏడుపు వచ్చింది. రాకేష్ గారు ఏడిచిండ్రు ఆల్మోస్ట్. నేను కూడా ఏడిచిన అవ్వదు ఎందుకు ఆడాలి. వాళ్ళు లాస్ట్ కు రామ్ చరణ్ లాస్ట్ కు ఒక డైలాగ్ ఎత్తాడు, మళ్ళీ పుడతామా అంటే దాని మీనింగ్ ఏంటంటే మళ్ళా పుట్టం, పుట్టినప్పుడే నువ్వు గట్టిగా సాధించు అని ఒక మనకి ఇంటిస్తాను అన్నట్టు. అన్ని ఓదేనుకున్నాడు. ఘోరం రాక ట్రైన్ కాలు హైలైట్ ఉంది. ఐ సినిమా అనేది అందరూ అయితే విజిట్ వచ్చి చూడుర్రి. లేట్ అయినా బోర్ కొట్టని మూవీ ఇప్పుడు ఇది ప్రజెంట్. అట్లా జర ఊళ్ళో తిరగటోడు ఈ సినిమా చూడుర్రి, బాగుపడతారు. గైస్ బాయ్, గైస్ ఫైనల్ అయితే ఇక కళ్ళు అయితే ఎర్రగాయని. ఆల్రెడీ నాకు నిద్ర లేక 3-4 days అయితే రోజు 12-1 అవుతుంది పండుగ. ఇప్పుడైతే ఇక మనకు బిర్యానీ అయితే వచ్చేసింది. చలో ఇంతటితో వీడియో అయితే సమాప్తం చేస్తున్నాను. లైక్ అండ్ షేర్ చేయండి. గను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.